అతిపెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలనే కాదు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు దాదాపు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పేసి. ఇక హైదరాబాద్ నగరం చూసుకున్నట్టయితే కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పల్లెబాట పడుతూ ఉంటారు. ఇక సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి పండుగ అంతా కూడా హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉన్నవాళ్ళు కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది వర్క్ పర్పస్లో ఉన్న వాళ్ళు, పల్లెటూర్లకు వెళ్ళలేని వారంతా కూడా సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు ప్రతి సంవత్సరం శిల్పారామంలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దు విన్యాసాలు కావచ్చు, హరిదాసుల కోలాహలం కావచ్చు, జంగమ దేవుళ్ళు, సోది చెప్తానమ్మ సోది అంటూ ఇట్లా ఎంతో మంది మనకు గుర్తొస్తూ ఉంటారు. ఎన్నో విన్యాసాలు కావచ్చు, ఎంతో కోలాహలంగా పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ మనం పల్లెటూర్లలో చూస్తాము. కాకపోతే పట్నంలో మనకు పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకైతే ప్రతి సంవత్సరం శిల్పారామంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మరి మనతో పాటు గంగిరెద్దులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. గంగిరెద్దు విన్యాసాలు అనగానే ఎక్కువగా మనకి ఇక్కడ వచ్చేసరికి కూడా నగరంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, అంతరించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. సో సంక్రాంతి టైంలోనే మీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంది ప్రజెంట్ మరి? ఎట్లా మంచిగా ఉంది మేడం. ఈ సంక్రాంతి అంటే మా సార్లు వస్తారు, ఈ పాట ఆడిపిస్తుంటే దాని ఏం ఆట ఉంది, దాని వృత్తి, దాని ఆట చూసి దానికి పిండికి దానికి ఇట్లా ఏమైనా పరుపాలు వేసిన వాళ్ళు వేస్తారు. మా తాతల నుంచి ఇదే చేస్తున్నాం. ఇక కొందరు చేసిన వాళ్ళు కొందరు చేయరు. అట్లా సో ఎట్లా అంటే ఏమేమి చేస్తూ ఉంటుంది గంగిరెద్దు, ఏమేమి విన్యాసాలు చేస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడు బతుకమ్మ ఆట అంటే బతుకమ్మ ఆడుతుంది, ఇప్పుడు మనిషి మీద ఆడాలంటే మనిషిని ఆడుతుంది, ఆరికి నమస్కారం అంటే నమస్కారం పెడుతుంది మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి మరి దీనికి విన్యాసాలు నేర్పిస్తా ఉన్నారు? ఎంత వయసు ఉన్నప్పటి నుంచి? దానికి ఒక ఇప్పుడు 2 years 3 years నుంచి ఆట నేర్చుకుంటారు. అంటే మన చిన్నపిల్లలు ఎట్లా చదువుకుంటారో అది కూడా ఊరుకాడు అట్లా నేర్చుకుంటుంది మేడం. సంక్రాంతి సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు, గంగిరెద్దు విన్యాసాలు కావచ్చు, ప్రజలంతా వచ్చి వీక్షిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మాకు ఎట్లా అనిపిస్తుంది మేడం, ఇక మాకు ఏదైనా అనిపిస్తుంది, మాకు కూడా ఉత్సాహం అనిపిస్తుంది. ఇక ఇట్నే మాది కూడా మా వృత్తి ఇట్నే కాలని మాకు ఇంకెక్కువ అనిపిస్తుంటుంది. అట్లా మా వృత్తి. ఇప్పుడు మీ వృత్తి కాబట్టి మీరు వస్తున్నారు, వంశపార్యపరంగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో అంటే మీ పిల్లలు కావచ్చు, వచ్చే తరాలు కావచ్చు, కాస్త నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇట్లాంటి విన్యాసాలు చేయడానికి. ఫీల్గా కూడా ఉండాలంటే మాది ఇట్నే కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు సంక్రాంతి సమయంలో అంటే గంగిరెద్దు విన్యాసాలు చేస్తున్నారు, మరి తర్వాత ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మేడం అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇప్పుడు పల్లెటూరు ఉంటాయి కదా మేడం, ఇంటికి పోయి అక్కడ పోతాం. ఇక ఖాళీ పని అప్పుడు వేరే కూలి పని ఆ పని చేసుకున్నాం. సంక్రాంతి సమయంలో ఎన్ని రోజుల పాటు మీకు ఉంటుందండి ఇట్లా? నెల ఒక 1 month ఉంటుంది మేడం. 1 month సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాకు 1 yearలో ఒక 1 month ఉంటుంది ఎక్కువ. సంక్రాంతి అనగానే గంగిరెద్దుల విన్యాసాలతో పాటు మనకు హరిదాసుల కోలాహలం కూడా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి టైంలో దాదాపు 1 రోజుల పాటు కూడా వీధి తిరుగుతూ ఉంటారు. హరినామ సంకీర్తనలు పాడుతూ కూడా మనకు వీధి తిరుగుతూ ఇంటింటికి వస్తూ ఉంటారు. మరి మనతో పాటు హరిదాసులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంటుంది వాళ్ళు, ఈ 1 month ఎట్లా తిరుగుతూ ఉంటారు తెలుసుకుందాం. హరిదాసు సంబంధించి కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటుంది. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి చాలా వరకు అంటే పల్లెటూర్లలో ఎక్కువగా మాకు కనువిందు చేస్తూ ఉంటారు. మీరు నగరంకి వచ్చే వరకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. మరి అట్లాంటిది మీరు ఇక్కడికి రావడము, శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తూ ఉంది? మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ శిల్పారామం ప్రారంభించిన దగ్గర నుండి కూడా పల్లెల్లో ఉండేటటువంటి సంస్కృతులన్నీ కూడా పట్టణాల వారికి కూడా తెలియాలి, రేపటి తరాల వారికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి, తెలుగు సాంప్రదాయాలు తెలియాలి అని ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అంటే మా తాతయ్య గారు, మా నాన్నలు, మా చిన్నాన్నలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రదర్శన చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా వచ్చి ఈ ప్రదర్శన చేస్తున్నామండి. చాలా ఆనందంగా ఉంది. భాగ్యనగర వాసులతోటి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? దాంతోపాటు స్టార్టింగ్లో చేసినప్పుడు ఎట్లా ఉండే ఆదరణ, ఇప్పుడు వచ్చేసరికి ఎట్లా ఉందండి? అంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు వారందరూ కూడా పూర్వం నుంచి చేసేవారండి. అయితే వంశపారంపరంగా చేస్తూ వస్తున్నారు ఈ కళారూపాన్ని. అయితే రాను ఆదరణ తగ్గుతూ ఉందండి. అంటే పోషణ లేకపోవడం వలన ఈ తరాల వారికి హరిదాసులు అంటే ఏమిటో తెలియకపోవడం వలన, అసలు హరిదాసు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంశగా భావించి అసలు ఆ గుమ్మం ముందుకు వస్తే వారికి ఈ చక్కగా పారితోషికాలు ఇచ్చి, వారికి చక్కగా ధాన్యాలు ఇచ్చి, వారికి స్వయంపాకాలు ఇచ్చి, నూతన వస్త్రాలు అందించి చాలా చక్కగా చూసేవారు. గ్రామాల్లో వారి దీవెనలు పొందేవారు.
అయితే ఇప్పుడు చాలా మందికి హరిదాసులు అంటే ఎవరో తెలియట్లేదు. అపార్ట్మెంటు లైఫ్ స్టైల్ వచ్చేయడం వలన అక్కడో పైన ఉంటున్నారు. హరిదాసులు అలా దారి మట్టి పాడుకుంటూ వెళ్ళినా సరే ఆ పైనుంచి కిందకి దిగి ఎవరు కూడా భిక్ష వేయడానికి ఎవరు రావట్లేదు. అందుచేత ఇంకా రాను రాను కనుమరుగైపోతుందండి. అంటే మేము చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి. మా తాతయ్య గారు మా నాన్నగారు వాళ్ళని చూసి ఈ కళ అంతరించిపోకూడదు, దీన్ని కాపాడాలి, ఈ సాంప్రదాయాలను కాపాడాలి, భావితరాల వారు తెలియపరచాలని మేము చేస్తున్నాం. అంటే గ్రామాల్లో చేయట్లేదండి, గ్రామాల్లో తిరగటం లేదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన స్పెషల్ ఆఫీసర్ గారు శిల్పారామానికి పిలిపించి అయ్యా మీ కళారూపాలను ఇక్కడ చూపించండి, హరిదాసులు అంటే ఎలా ఉంటాయి, జంగమదేవరులు అంటే ఎలా ఉంటాయి, ఆ బుడబొక్కల వారు ఎలా అంటే ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మీరు చూపించండి, అంతరించిపోతున్నటువంటి కళలను మళ్ళీ మీరు కాపాడాలి అని చెప్పి వారు ప్రోత్సాహం ఇవ్వడం వలన ఇక్కడ చక్కగా చూపిస్తున్నామండి. చాలా వరకు అంటే ఈ మధ్య కాలంలో అంతరించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటున్నారు కదా వంశపారంపరంగా. ఇప్పుడు వచ్చే వాళ్ళు అంటే మీ తర్వాతి తరం వాళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే కొంతమంది చేయడానికి నామూషిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. మా పిల్లలు కూడా చాలా వరకు కొంతవరకు చదివించామండి. చదువుకున్నట్టు పిల్లలకి ఇటువంటి హరిదాసులు వేయరా, బుడబక్కలు వేసుకోరా, తంబూర కథ ఇవి చెవడరా అంటే వాళ్ళకి అభిప్రాయం వద్దులే నాన్న, మాకు రాదు నాన్న, మేము చెప్పలేదు నాన్న, వేసుకో నాన్న అని చెప్పేసి వాళ్ళు చాలా వెనుకంజలోనే ఉన్నారండి. వాళ్ళు ముందుకు రావడం లేదు పిల్లలు కూడాను. ఎందుకంటే ఆదరణ అంటూ ఉంటే దేనికైనా సరే ముందుకు వెళ్ళడానికి ఉంటుందండి. దానివల్ల ఏంటంటే కాలం మారుతుంది, కాలంతో పాటు మా పిల్లలు ఆ తరం కూడా మారిపోతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి హరిదాసులుగా వేస్తూ ఉన్నారు? దాంతో పాటు అంటే స్టార్టింగ్ లో మీరు హరిదాసులు ఎన్ని రోజులు అంటే సంక్రాంతి టైంలోనే మాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా, ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారు మరి? సంక్రాంతి రోజు ఈ నెల రోజు ధనుర్మాసం నెల రోజులు మాత్రమే హరిదాసులు తిరగాలండి. ఎందుకంటే ఆనాడు శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి ఒక వరం, ఈ నెల రోజులు ధనుర్మాసం నీ పేరు మీద భక్తుల వద్ద నేనే భిక్షాటన చేస్తానని చెప్పి శ్రీమన్నారాయణుడే ఈ హరిదాసు రూపంలో భిక్షాటన చేశాడు. అందుకని నెల రోజులు కూడా ఖచ్చితంగా చేయాలండి. ఆ తర్వాత నెల రోజుల తర్వాత మరి మీరు ఏమేం చేస్తూ ఉంటారు? ఎంతవరకు చదువుకున్నారు మీరు? అంటే మా నాన్నగారి దగ్గర మేము పెద్ద బాల శిక్ష అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక 10th క్లాస్ అనుకోవచ్చండి. పెద్ద బాల శిక్ష అని, అమరకోశం అని, అమర నిఘంటువు ఇటువంటివన్నీ కూడా భగవద్గీత, రామాయణం, భారతం ఇటువంటి మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకోవడం జరిగిందండి. అలాగే మేము బుర్ర కథలని, అలాగే ఆ వీధి నాటికలు, ఇటువంటి జానపద కళలు మేము గవర్నమెంటు డెవలప్మెంట్ స్కీమ్స్ వాటిపైన ప్రచారం విలేజ్లో చేస్తూ ఉంటామండి. సో ఓవరాల్గా అంటే ఇక్కడ శిల్పారామంలో చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చి మీ హరికీర్తనలు కావచ్చు, అన్ని వినిపించడం కావచ్చు, ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంటుంది ఇక్కడ? అయ్యో చాలా చక్కగా ఉందండి. పల్లెల్లో కంటే పట్టణంలోనే బాగుందండి ఒక మాటలో చెప్పుకోవాలండి. ఎందుకంటే పల్లెల్లో చాలా వరకు అలాగా హరిదాసు వస్తున్నా, బుడబొక్క వస్తున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అయ్యో వచ్చారు, నెల రోజులకు ఒకసారి వస్తారు కదా, వీళ్ళకి ఏదో మన వంతు మన సహాయం చేద్దాం అనబడేటటువంటి ఆ విధానం కూడా తగ్గిపోయింది విలేజ్లో. ఈ పట్టణంలో అందరూ కూడా చక్కగా ఎంతో ఆసక్తికరంగా వచ్చి చూడడం, ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం ఇటువంటి కూడా చేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఉన్నాం కదా హరిదాస సంకీర్తనలు అయితే మనకు ఎంతో కోలాహలంగా కనిపిస్తూ ఉంటాయి సంక్రాంతి టైంలో. అదే విధంగా మనకు శిల్పారామంలో కూడా కన్నుల పండుగ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు బుడబొక్కల వారు కూడా ఉన్నారు శిల్పారామంలో, వారితో కూడా ఒకసారి మాట్లాడతాము. సో ప్రస్తుతం ఎట్లా ఉంది ఆదరణ, దాంతో పాటు ఎన్ని సంవత్సరాల నుంచి వీడు బుడబొక్కల వారుగా వేషాలు వేస్తున్నారో తెలుసుకుందాం. అండ్ మీ పేరు? విభూతి శ్యాంప్రసాద్ అంటారండి, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. ఎట్లా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి బుడబొక్కల వారి వేషం వేస్తూ ఉన్నారు? సో ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎట్లా ఉంది? మా నాన్నగారు మా తాతగారు వేసేవారండి, చాలా గొప్పగా ఆదరించేవారు, పోషించేవారు. అప్పుడు కాస్త టీవీలు తక్కువగా ఉండేటివి, సినిమాలు తక్కువ ఉండేవి కాబట్టి ఈ కళలకి మంచి పోషణ ఆదరణ ఉండేది. ఇప్పుడు సీరియలే సర్వస్వం, సీరియలే స్వర్గము, సీరియలే ఇల్లు అనుకుంటున్నారు. టీవీల మయం, సీరియల్ మయం, సెల్ ఫోన్ టచ్ ఫోన్ మయం అయిపోయింది అనుకుంటున్నారు. జగమే రామమయంగా ఉండేది, ఇప్పుడు జగమే టీవీల మయం, సీరియల్ మయం, టచ్ ఫోన్ మయం అనుకుంటున్నారు. కానీ ఈ టీవీలు, సెల్ ఫోన్లు రావడానికి, ఇంత టెక్నాలజీ రావడానికి కారణం తోలుబొమ్మలాటలు, యక్షగానాలు, బుర్రకథలు, నాటకాలు, హరికథలు, ఈ రకరకాల పకటి వేషాలు, వివిధ రకాల వేషధారణల వల్ల సనాతనమైన కళలు 64 కళలు ఉన్నాయి మన భారతదేశంలో. 64 కళల వల్ల ఈనాడు టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్ టెక్నాలజీకి వచ్చామన్న విషయాన్ని నేటి జనరేషన్ మర్చిపోతున్నారు. కానీ మన శిల్పారామం వారు మన మీలాంటి టీవీల ద్వారా భావితరాల వారికి తెలియపరుస్తున్నారు.
చాలా వరకు సంక్రాంతి అనగానే ఇప్పుడున్న జనరేషన్ కంటే చాలా వరకు గంగిరెద్దులు అంటే తెలుసు, హరిదాసులు అంటే తెలుసు. బుడబుక్కల వారు అనేసరికి కూడా చాలా తక్కువగా గుర్తుపడుతూ ఉంటారు. మీకు ఎట్లా ఉంది ఇక్కడ ఆదరణ వచ్చి అందరు గుర్తుపడుతున్నారా? చిన్న పిల్లల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని వచ్చి అడుగుతూ ఉన్నారా? ఎట్లా అనిపిస్తా ఉంది? ఈ పల్లెటూళ్ళలో తెల్లవారుజామున వేకోజామున తొలికోడి కూసినప్పుడు వచ్చి వారు చెబుతుంటారు, వారి శుభాలు కోరుతూ జరిగే వృత్తాంతము జరగబోయే వృత్తాంతాలు చెబుతుంటారు. ఇది పురాణాలలో కూడా ఉందండి. మొదటి కృతాయుగంలో శ్రీ మహావిష్ణువు డంబకాసురుడనే రాక్షసుని వధించి ఆయన చర్మం చేత ఒక డమురకం అంటే బుడబుక్కగా తయారు చేసుకుని ఒక దశరథ మహారాజు వారి అయోధ్య నగరానికి వచ్చి, ఓ దశరథ మహారాజా, శ్రీ మహావిష్ణువుని కుమారుడిగా జన్మించబోతున్నాడు మీ ఇంట, ఇక నుంచి మీకు అన్ని శుభాలు జరుగుతాయి అని జరగబోయే భవిష్యత్తు వృత్తాంతం కూడా చెప్పినట్లుగా పురాణ ప్రశస్తిని చెబుతుందండి. మాకు కొద్దిగా పోషణ తగ్గుతుంది, కానీ శిల్పారామ వారు కాస్త పోషిస్తున్నారు, గుర్తుపడుతున్నారు కొద్దిగా. అది మీలాంటి టీవీల ద్వారా గుర్తుపట్టిస్తున్నారు, తెలియపరుస్తున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు ఎడవల్లి ముత్యాలండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బుడబుక్కల వారు వేషం వేస్తున్నారండి? 2014 నుంచి మా మామయ్యలతో పాటు వస్తున్నానండి. సో అంటే ఇప్పుడు మీ తరం వస్తున్నారు, మీ తర్వాతి తరం కూడా వచ్చేందుకు ముందుకు వస్తున్నారు అంటే ఆదరణ ఎట్లా ఉంది? కొంతమంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, వస్తున్నారా ముందుకి? నామోషిగా ఫీల్ అవుతున్నారంటే ఇటువంటి ఒక కళ అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారని చెప్పి చాలామంది వదిలేశారండి. అయ్యో ఎవరే మన పక్కింటోడు వస్తున్నాడు, అయ్యే మన ఫ్రెండ్ వస్తున్నాడు, ఇటువంటి కట్టుకుంటే మనం వాళ్ళ ముందు చిన్నతనం అయిపోతామేమో అని వాళ్ళు అలాగ ఫీల్ అయ్యి వాళ్ళకి బాధపడి మానేస్తున్నారు. అలా మానేయడం అనేది చాలా తప్పు. ఇది మన చిన్నప్పటి నుంచి వచ్చిన కళ. ఈ కళని మనం చంపకూడదు, బ్రతికించాలి. ఇలాగ చంపేసే చాలామందికి బుడబుక్కల వేషాలేంటో, ఈ దేవర వేషాలేంటో, ఈ హరిదాసులేంటో ఇవన్నీ ఎవరికి గుర్తు రావట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా స్టిక్కర్ ముగ్గులు. ఇంటి ముందు కళ్ళాపులు లేవు, వాటర్ పైపులతో నీళ్ళతో కడుక్కుంటున్నారు. ఒకప్పుడులో పచ్చని కళ్ళాపు వేసి పేడతో గొబ్బెమ్మలు పెట్టి రంగు ముగ్గులు రంగవల్లులు వేసి గొబ్బెమ్మను పెట్టి అందంగా సంక్రాంతి పండుగ జరుపుకునేవాళ్ళు. అప్పుడులో అందంగా ఇంటికి వచ్చిన పిల్లలు పెద్దలు అందంగా వీక్షించేవాళ్ళు. ప్రతి వచ్చిన బుడబుక్కల వాళ్ళని, వచ్చిన దేవర వాళ్ళని, వచ్చిన హరిదాసులు అందరినీ చూసేవాళ్ళు. ఈ తరం ఏమైపోతుందంటే వాళ్ళకి ఈ పిల్లలు నామోషిగా ఫీల్ అయ్యి, ఒరే మనం ఇక్కడ ఎందుకు ఉంటాడు, సిటీలకు వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మన పిల్లలు కూడా ఎలాగ తయారవుతారని వాళ్ళకి మన సనాతన ధర్మాన్ని అణిచివేశారనమాట. ఈ సనాతన ధర్మం ఎప్పుడైతే అణిగిపోయిందో ఈ వేషాలు అనేది ఎవరికి గుర్తుపట్టకుండా పోయింది. ఇక సంక్రాంతి సమయంలో మనకు ఎంతో మంది పగటి వేషవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అందులో ఒకటి పిట్టల దొర అని చెప్పుకోవచ్చు, దాంతోపాటు తుపాకీ రాముడు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మనకి ఎంతో వినోదాన్ని పంచుతూ ఉంటారు, ఆశీపదంగా మన ఇంటి దగ్గరకు వచ్చి మనని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వారు కూడా మనకి ఇక్కడ శిల్పారామంలో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు విభూతి చక్రి, మాది రాజమహేంద్రవరం. ఈ యొక్క వేషధారణ పేరు పిట్టల దొర, అంటే తుపాకీ రాముడు అని కూడా అంటారు. ఈ యొక్క వేషధారణ ఎలా ఉంటుందంటే, ఒక టేబుల్ బల్ల ఉంది, దాని మీద గ్లాసుడు పాలు ఉన్నాయి. ఇంతలో పిల్లి వచ్చింది, పాలు దాగింది, గోడ దూకి వెళ్ళిపోయింది. ఇది నువ్వు ఇంగ్లీష్లో చెప్పరా అబ్బాయి అన్నారు. అప్పుడు నేను టకటకా ఎలా చెప్పేశాను, పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడ దూకి గోయింగ్. ఇలా ఎప్పుడైతే చెప్పానో, ఒరే ఇటు తెలుగు కాక ఇటు ఇంగ్లీష్ కాక మధ్యలో పెట్టి నలిపేసేవట్రా బడుద్దా అని చెప్పి మా మాస్టర్ గారు నన్ను ఇంటి మీద ముట్టిగా వేశారు. ఎలా చదవాలా, ఎలా చదవకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సమయంలో బాగా చదువుకోవాలి, బాగా సంతోషంగా ఉండాలి. అందరూ కూడా భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి, కనుమ నాడు కలిమి కలిగి ఉండాలి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా మన ఇంటి ముందుకు జంగమ దేవుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళను కూడా మన ముందుకు తీసుకొచ్చి వాళ్ళ కళలను మనకు పరిచయం చేసే విధంగా కూడా మనకు శిల్పారామంలో వేదికగా కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే మనకు చాలా వరకు ఈ జంగమ దేవుళ్ళు కావచ్చు చాలా తక్కువ మందికి తెలుసు. మరి వాళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారు, వాళ్ళ వేషధారణ కావచ్చు, ఒకసారి మనం తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు విభూతి చిన్నారావు అండి. జంగమదేవరు అంటేనే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ జంగమదేవరి వేషధారయ్యే 12 సంవత్సరాలు భిక్షాటన చేసి కాశీలో వెలిశాడనబడి నానుడి. అంటే ఈ జంగమదేవర్లు ఎందువల్లంటే వాళ్ళ తాతల్ని తండ్రుల్ని వాళ్ళందరినీ కూడా పొగుడుతూ ఉంటారనమాట. అది వీళ్ళ ఈ వేషధారణ నానుడి అనమాట. పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు అనగానే మన అందరికి ముందుగా గుర్తొచ్చేది శిల్పారామమే. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. దాని సంక్రాంతి సంబరాలు చూడడానికి అయితే పెద్ద ఎత్తున నగరవాసులు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పల్లెటూరుకి వెళ్ళి సంక్రాంతి సంబరాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి వేషగాలు, పగటిపూట వేషగాలు
ఎవరైతే ఉంటారో గంగిరెద్దు విన్యాసాలు కావచ్చు, హరిదేశుల సంకీర్తనలు కావచ్చు, జంగమదేవుల కోలాహలం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ పరిచయం చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ చూసేందుకైతే వీళ్ళంతా పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సంక్రాంతి సంబరాలు ఇక్కడ చూసుకోవడం ఏ విధంగా ఉందో చెప్పండి. మీ పేరు? మహావీర్ అండి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ జూబ్లీహిల్స్ ఉంటాము. ఇక్కడ శిల్పారామం విశిష్టత ఏంటంటే సంక్రాంతి నాడు శిల్పారామం వస్తే ఒక ఊరికి వచ్చినట్టు ఉంటుంది, మనకు పల్లెటూరు వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గంగిరెద్దులు, తర్వాత ఆవులు, బయలుబండి ఉంటుంది ఒకటి, దాంట్లో కూడా వెళ్తాము. బోటింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హరిదాసులు, రకరకాలుగా కళాకారులు వస్తుంటారు. వాళ్ళని చూసి చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. చిన్నప్పుడు వీళ్ళంతా కూడా మీకు పల్లెటూర్లలో కనిపించే వాళ్ళ సంక్రాంతి టైంలో? చాలా అద్భుతంగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఊరికి వెళ్ళడం అవన్నీ లేవు కాబట్టి ఇక్కడ సిటీలోనే ఉంటాం కాబట్టి ఆ వాతావరణం ఇక్కడ చూస్తాం. పిల్లలకి కూడా అదేవిధంగా చూపిద్దామని ఈరోజు తీసుకొచ్చామన్నమాట. అంటే మీ చిన్నప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా? మీరు ఒకవేళ ఊరికి వెళ్ళినా కూడా కనిపిస్తున్నారా వీళ్ళంతా? తక్కువ అండి, చాలా తక్కువ కనిపిస్తారు, కానీ లేవని చెప్పలేము, కానీ ఉన్నారు, కాకుండా చాలా తక్కువ. అంటే వాళ్ళకు కూడా జీవనాధారం కొంచెం జనాలు కూడా గుర్తించట్లేదు కాబట్టి కొంచెం తక్కువ. శిల్పారామంలో విశేషించి గుర్తించి వాళ్ళకి కళా ప్రదర్శన చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ? మరి 3-4 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా వస్తున్నాము. చాలా సందడిగా ఉంటుంది. ఇంకా ఒక 2 రోజులు అయితే కాలు పెట్టడానికి జాగా ఉండదు. చాలా బిజీగా ఉంటుంది అనమాట శిల్పారామం అంతా కూడా. చూస్తూ ఉన్నాం కదా, శిల్పారామంలో అయితే సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అంకుల్, మీ పేరు? కవి విమర్శకుని నేను. ఎక్కడి నుంచి వచ్చారు? ఐ యామ్ ఫ్రమ్ కరీంనగర్. సో ఎట్లా ఉంది సంక్రాంతి సంబరాలు ఇక్కడ శిల్పారామంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? శిల్పారామంలో ఇక్కడ స్టాల్స్ చూసిన, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతిని ప్రతిబింబించేటువంటి కళారూపాలు అందరిని అలరిస్తున్నాయి. మన సంస్కృతిని ఒకసారి గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా స్టాల్స్లో ఆయా కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను చాటేలా ఉన్నాయి. వాటిని తప్పనిసరి కొనుగోలు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు పంచాలని చెప్పి అందరూ ఆకాంక్షించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఇక సంక్రాంతి అనగానే మన ఊర్లలో కావచ్చు చిన్నప్పుడు ఒక విధంగా ఉంటే ప్రస్తుతం వచ్చేసరికి ఈ జనరేషన్లో ఇంకో విధంగా మారిపోయాయి. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అట్లాంటి పల్లెటూరి వాతావరణంలో మనకు సంక్రాంతి సంబరాలని మనకు కనువిందు చేసేలాగా శిల్పారామంలో ఏర్పాటు చేయడం కావచ్చు. వీళ్ళంతా కూడా మీరు చిన్నప్పుడు చూసారా వీళ్ళందరినీ? చిన్నప్పుడు అందరినీ చూసాం, కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో ఆ వ్యవస్థ లేదు. వీళ్ళంతా నగరాలకు పరిమితం అయిపోయి ఆ గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ సంక్రాంతి సంబరాల్ని చూసేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. కానీ అటువంటి అవకాశాన్ని మనం శిల్పారామంలో చూసేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా గ్రామీణ వాతావరణం ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఉండేటువంటి గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడ మనం అందరం చూడగలుగుతున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇక సంక్రాంతి అనగానే మనందరికీ పిండి వంటలు గుర్తొస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా చిన్నప్పుడు కావచ్చు ఏ పిండి వంటలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమేమి చేస్తూ ఉన్నారు? చిన్నప్పుడు సకిలాలు అని చేస్తుంటాం కదా, అవి చేసేవాళ్ళము. తగ్గిపోయింది, చేయడం తగ్గిపోయింది అన్నట్టు. ఎట్లా జరుపుకుంటారు మరి సంక్రాంతి? ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటా ఉంటారు? ఈ సంవత్సరం ఎట్లా చేసుకుంటా ఉన్నారు మరి? పర్లేదు, బాగానే. కాకపోతే ఇక రోజు రోజుకి ఆ ముందటి అప్పటిది చిన్నప్పుడు ఉన్నంత ఇదిగా ఉండట్లేదు అంతే. ఇక్కడికి వచ్చి కావచ్చు సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి? మీ చిన్నప్పుడు చూసినట్టే ఇక్కడ ఉన్నాయా మీకు? కనపడుతున్నాయి అవి డూడు బసవన్న అవి అలాంటివి ఉన్నాయి కదా, అవి చిన్నప్పుడు చూసినా మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. సో చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరైతే సంక్రాంతి సంబరాలను అయితే ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు అయితే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగానే కాదు, నగర చుట్టుపక్కల ఉన్న చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సంక్రాంతి సంబరాలను చూస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జయదిరుగుట్ట. సో ఎట్లా ఉంది ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు? టైం రావడం బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. ఎంత ఫ్యామిలీ అందరు కలిసి వచ్చారా? అందరం కలిసి వచ్చినాం, ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. బాగానే ఉంది, బాగానే చేసుకుంటున్నాం, బాగానే అనిపిస్తుంది మాకు. ఇడికో రావడం అయితే ఫస్ట్ టైము, ఇప్పుడే వచ్చినాము.
బాగున్నాయి బొమ్మలు. చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంక్రాంతి సంబరాల కోసమే వచ్చిన వాళ్ళు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాలు అయితే శిల్పారామంలో అంబరాన్ని నట్టుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల కోసం అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.